मित्रुलारा नमस्ते। मैं मुसाफिर कल भी था मैं मुसाफिर कल भी था मैं मुसाफिर आज भी हूँ। कल अपनों से मिलने का प्रयास किया आज अपने से। నేను నిన్న కూడా యాత్రికుడనే, ఈరోజు కూడా యాత్రికుడనే. నిన్న అయిన వాళ్ళతో కలవడానికి ప్రయత్నించాను, ఈరోజు నన్ను నేను కలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఎంత గొప్ప మాట. ఈరోజు మిమ్మల్ని కవిత్వంలోకి తీసుకుపోతున్నానండి. కవిత్వంలోకి నాతో పాటు మిమ్మల్ని లాక్కొని వెళ్ళే ప్రయత్నమే ఈ వీడియో. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఏ గొప్ప కవి గురించి పరిచయం చేస్తున్నానో ఆ కవితా వాక్యాలు విన్న తర్వాత, చూసిన తర్వాత ఎప్పుడు కవిత్వం చదవకపోతే తప్పనిసరిగా ఇప్పుడు కవిత్వం చదివే అలవాటు చేసుకుంటారు. చదివే వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ చదువుతారు. మిత్రులారా, చంద్రుడు లేకుంటే వెన్నెల లేనట్టు, సూర్యుడు లేకుంటే వెలుగు లేనట్టు, కవిత్వం లేకపోతే జీవితం లేదండి. కవిత్వం అంత గొప్పది. కాలాలు కరిగిన కాలం కంటే ఎప్పుడూ ముందుండి మనిషి ఆత్మను తేజోవంతమైన, కాంతివంతమైన పథాల వైపు నడిపించడానికి కవిత్వం ఎప్పుడు కూడా ముందుండి పనిచేస్తుంది. అంత గొప్ప కవిత్వాన్ని అందించినటువంటి మహానుభావుల్లో ఒక మహానుభావుడు మన మీర్జా గాలిబ్, అసదుల్లా ఖాన్ గాలిబ్. ఈయన 18వ శతాబ్దపు అంతిమ ఘడియల్లో మన దేశంలో పుట్టాడు. బ్రిటిష్ వారి రాక తర్వాత జరిగినటువంటి అల్లకల్లోల పరిస్థితుల్లో 1869లో చనిపోయాడు, 72 సంవత్సరాల వయసులో. ఆయన రాసినటువంటి వేల కవితా పంక్తులు ఇప్పటికీ కూడా ఆ భాష ఈ భాష అని లేదు, ప్రపంచం అంతా కూడా తమ భాషల్లో అనువాదం చేసుకొని ఆ కవిత్వంలో గాలిబు ఆ కవిత్వంలో ఆ అక్షరాల్లో అందించినటువంటి అమృతంతో మనిషి తన ఆత్మను పరిశుభ్రం చేసుకుంటున్నాడండి. గాలిబు కవిత్వానికి అంత మహత్వం ఉంది. ఎక్కువ చెప్పను, ముందే చెప్పాను కదా. సో గాలిబు కవిత్వం అంతా కూడా నేను చాలా పుస్తకాలు తెప్పించి, ఇదిగోండి ఇది రీసెంట్గా తెప్పించాను. గాలిబుది రేఖతా వాళ్ళు వేశారు. అలాగే ఈ పుస్తకం చూడండి, ద టేస్ట్ ఆఫ్ వర్డ్స్ విత్ అంటే గుల్జార్ రాసినటువంటి ఫోర్వర్డ్తో ఇది ఉంది, అండ్ ఇంట్రడక్షన్ టు ఉర్దూ పోయిటరీ అని. అలాగే ఇంకొక పుస్తకం మీకు చూపిస్తాను, ఏ ట్రెజరీ ఆఫ్ ఉర్దూ పోయిటరీ. గొప్ప అద్భుతమైనటువంటి కవులు. ఉర్దూ కవిత్వంలో ఆ మార్మికత, ఆ జీవన దార్శనికత, ఆ తాత్వికత, ఆ కరుణ, ఆ దయ, ఆ ప్రేమ, ఇవన్నీ కూడా మనల్ని కట్టిపడేస్తాయన్నమాట. సో ఆ కవిత్వం చదువుతూ ఉంటే మిత్రులారా, మనం లోకంలో ఎన్నో కష్టాలు, దుఃఖాలు, బాధలు అనుభవిస్తూ ఉంటాం, లేదా ఇతరులు అనుభవించి చూస్తూ ఉంటాం. కానీ వీటిని అన్నింటినీ కూడా జీవితంలో ఒక భాగమే. వాటిని ఎలా చూడాలి, ఈ లోకాన్ని ఎలా దర్శించాలి, మనం చూస్తున్న దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయన్నమాట. నేను ఈ మీర్జా గాలిబ్ కవిత్వాన్ని పంక్తులుగా 2-3 ఎపిసోడ్లో మీకు చెప్తాను. ఈ ఎపిసోడ్లో కొన్ని చెప్తాను. ఇవి చాలా అలతి పదాల్లోనే తెలుగులో నేను చేసినటువంటివి మీకు పెడతాను. టెక్స్ట్ పెడతాను, స్క్రీన్ మీద టెక్స్ట్ వస్తుంది, కావాల్సి మళ్ళీ చదువుకోండి. డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. అయితే ఈ గాలిబ్ ఎవరు అనేది ఒక్కసారి మనం చెప్పుకోవాలి. ఒక్క నిమిషంలో చెప్పాను. 1797లో పుట్టాడు, 1869లో చనిపోయాడు. మంచి కుటుంబం. తండ్రి 5 సంవత్సరాలకే చనిపోయాడు. తన తండ్రి అంటే మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ దగ్గర ఆయన పెరిగాడు. ఆ గ్రాండ్ ఫాదర్ చాలా
ధనవంతుడు, విలాస జీవితము ఇవన్నీ కూడా గడిపాడు. కొన్ని అలవాట్లు కూడా అయ్యాయి, బలహీనతలు కూడా అబ్బాయి. తర్వాత 13 ఏళ్ళకే పెళ్ళయింది. తర్వాత ఢిల్లీకి వెళ్ళి తన బతుకు యాత్రలో జీవిక కోసం ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలోనే ఉన్నాడు చనిపోయేదాకా. గర్భదరిద్రాన్ని, పేదరికాన్ని అనుభవించాడు. కానీ ఆయన వచ్చినటువంటి జీవన నేపథ్యం, ఆయన జీవితంలో ఎప్పుడు ఆత్మగౌరవాన్ని వదులుకోలేదు, ఆ హుందాతనాన్ని వదులుకోలేదు. ఆయన మాటల్ని అందరూ కూడా ఈరోజు దోశలలో పెట్టుకొని ఎవరికి వాళ్ళు ప్రపంచంలో అందరూ కూడా ఇలా తమను తాము చూసుకుంటున్నారంటే కారణం గాలిబు అంత నిజాయితీగా నిప్పులాగా బతికాడు. ఆ నిప్పులోంచి కాల్చి అక్షరాలను తీసి వాక్యాలుగా పేర్చి కవిత్వంగా మనకు అందించాడు. ఆయనకి 7 పిల్లలు పుట్టారు. పుట్టగానే చనిపోయారు. మేనల్లుడిని పెంచుకుంటే అతను కూడా చనిపోయాడు. దుఃఖం ఎప్పుడు కూడా ఉంది, బాధ ఎప్పుడు కూడా ఉంది. అది ఎప్పుడు కూడా ఆయన అక్షరాల్లో మనకు కనిపిస్తుంది. కానీ ఆయన అంటాడు, దుఃఖం ఉంటుంది కానీ ఆ దుఃఖం ఆయన కవిత్వాన్ని ఆక్రమించలేదు. దుఃఖాన్ని మనం ఆక్రమించాలి, దుఃఖాన్ని మనం జయించాలి. దుఃఖాన్ని ఎలా చూడాలో అలా చూడాలి. అది సింపుల్గా ఆయన జీవితం గురించి చెప్పుకుంటే మిత్రులారా, ఇప్పుడు వరుసగా ఆయన కవితలు నేను చదువుతాను. మధ్యలో నేను నా ఇంటర్ప్రిటేషన్ ఏమీ ఉండదు. మీకు మీరే అర్థం చేసుకోండి. ఎంత అందితే అంత అందుకోండి, అంత ఆనందించండి, పలవరించండి మన శ్రీశ్రీ అన్నట్టు కవిత్వాన్ని. ఇక వరుసగా మొదలు పెడతానండి. గాయం నుంచి నెత్తురు కారకపోతే అర్థం చేసుకో, ఆ గాయం అయిన వాళ్ళే చేశారని. నేను కూడా అందరికీ నచ్చుతాను, కొంచెం విజయం సాధించనివ్వండి. ఒంటరి రాత్రి చాలా చెప్తుంది, ఒంటరిగా ఉన్నవాడే అది వినగలుగుతాడు. చివరికి జ్ఞాపకాలే మిగులుతాయి, ప్రేమలో సర్వం ఖాళీ అవుతుంది. జ్ఞాపకాలు వస్తాయి, జ్ఞాపకాలు వెళ్తాయి. అప్పుడప్పుడు ఆనందాన్ని, అప్పుడప్పుడు విషాదాన్ని మోసుకొస్తాయి. ఈ జీవన యాత్రలో నేను నేర్చుకున్నది ఒకటే, సాయం చేయడానికి కొందరే వస్తారు, తోసి పాడేయడానికి అందరూ ఉంటారు. గర్వం దేనికి గాలిబు, ఒక రాత్రి వస్తుంది, దాని తర్వాత ఉదయమే ఉండదు. రాలిపడే ఆకులు నాకు ఈ పాఠాన్ని చెప్తాయి, భారంగా మారితే అయిన వాళ్ళే వదిలించుకుంటారు. ఒక శవం భలే చెప్పింది, ఇదిగో వీళ్ళంతా ఏడుస్తున్నారే, ఒకవేళ నేను బతికి లేస్తే నన్ను బతకనివ్వరు. కేవలం విషం మాత్రమే చంపదు, కొందరి మాటలు కూడా మృత్యు సమానమే. నీళ్లు సముద్రంలో ఉన్న, కళ్ళల్లో ఉన్న లోతు రహస్యము ఒకటే. సంతోషం చాలా చవక ఈ దునియాలో, కానీ మనం దాన్ని ఖరీదైన దుకాణాల్లో వెతుకుతాం. నా జీవితంలో దుఃఖం చాలా ఉంది, కానీ ఎప్పుడూ ఎవరికీ దాన్ని చూపలేదు. నేను చూపకుండా దాన్ని అర్థం చేసుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి వారిని ఆ పైవాడు పుట్టించనే లేదు. జీవితంలో దుఃఖం చాలా వచ్చింది, ఇక దుఃఖం వచ్చినా అది దుఃఖంలా అనిపించదు. నువ్వు బోరున విలపించినా ఏముందిలే. దుఃఖాన్ని దాచుకొని పైకి విరగబడి నవ్వేవారు తక్కువేమీ లేరు. ఈ జీవన యాత్రలో చాలామంది మనకు ఎదురవుతారు, కొద్దిమంది మాత్రమే గుర్తుండిపోతారు. నా ఈ స్థితికి దోషిని నేనే. కాగితం పూలలో సుగంధాలు వెతుకుతాను. కొన్ని కన్నీటి బొట్లు కళ్ళ నుంచి కాదు, ఆత్మ నుంచి రాలిపడతాయి. కళ్ళు మాట్లాడేవి, అన్ని శబ్దాలు మాట్లాడలేవు. నీ విషాదాన్ని చూసి ఏమైందని ఎవరూ ఆరా తీయరు, నీ నవ్వుకు మాత్రం కారణాలు కనుక్కుంటారు. బాధ తేలిక, శ్వాస బరువు, ఆహా, జీవితాన్ని జీవించడం అనే ఉత్సవం మాత్రం జరుగుతూనే ఉంటుంది. జీవితం నిన్ను ఏడిపిస్తే అర్థం చేసుకో, నీ పాపం క్షమించబడింది. జీవితం నిన్ను నవ్విస్తే తెలుసుకో, నీ ప్రార్థన మన్నించబడింది. ఏదో పొందాలని ఆత్రం, ఏదో పోతుందని భయం. ఓహో, ఇదే బతుకు ప్రయాణం. నా జ్ఞాపకాల్లో నువ్వు, లేదా నాలోనే నువ్వు. నా ఆలోచనలో నువ్వు, లేదా నువ్వే నా ఆలోచన. తనను తాను రాసుకోవడానికి ఎవరికి ఏళ్ళు పూళ్ళు పట్టిందో ఆ మనిషిని చదవడం అంత తేలిక కాదు. నుదిటి రాతలు, కొన్ని బంధాలు సగమే రాసి ఉంటాయి, కానీ వాటి జ్ఞాపకాల సుగంధాలు జీవితం అంతా ఉంటాయి. మనిషి మారిపోయాడు అంటారు, మనకేం తెలుసు?
అతను ఏ చిక్కుల్లో చిక్కుకున్నాడో. ప్రతివాడు అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉండడు. ఇది నా హృదయం, నీ నగరపు వార్తాపత్రిక కాదు. కొన్ని కథలు సగం సగంగా మిగిలిపోతాయి. కొన్ని ప్రేమలు హృదయంలోనే ఉండిపోతాయి. కొన్ని స్వప్నాలు కళ్ళ నుంచి రాలిపోతాయి. కొన్ని స్వప్నాలు ఎదురుచూపులై కళ్ళలోనే ఉండిపోతాయి. జరిగిందేదో దాని గురించి బాధ దేనికి? జరగబోయేదేదో అర్థమే కానప్పుడు. మనిషిని కాలాన్ని సమానంగా గౌరవించు. తెలుసు కదా, రెండూ శాశ్వతం కావు. బతికి ఉండాలంటే నిద్రలో కూడా కాళ్ళను కదుపుతూ ఉండు. లేదంటే ఈ నగరం నిన్ను శవంలా భావించి సమాధి చేసేస్తుంది. బండరాయి విధి కూడా మారుతుంది. కేవలం దాని అంతరంగంలోకి తొంగి చూడాలి అంతే. పంచుకోవాలంటే ఎవరిదైనా దుఃఖాన్ని పంచుకో. సంతోషం పంచుకోవడానికి ఇక్కడ 1,00,000 మంది ఉన్నారు. యవ్వనం ఉబలాటంలో బాల్యం గడిచిపోయింది. ధన సంపదల ఆరాటంలో యవ్వనం ముగిసిపోయింది. ప్రతి కళ నెరవేరాలని లేదు. సగం సగం మిగిలిపోయిన కళ గురించే ఎవరికైనా కలవరం. నా నుంచి అన్నీ లాగేసుకుంటావు. భగవంతుడా, నువ్వు నాకంటే పేదవాడివా? అబద్ధం చెప్పి నేను కూడా నదిని దాటేవాడినే. సత్యం మాట్లాడే అలవాటు నన్ను నట్టేట ముంచింది. భలే చిత్రమైన ప్రపంచం ఇది. అందరూ అన్నీ ఏరుకునే పనిలో ఉన్నారు, ఖాళీ చేతులతో వెళ్ళడానికి. 4 గోడల మధ్య నిన్ను పొగిడేవారు చాలామంది ఉంటారు. నలుగురితో నిండిన బజారులో ఒక్కడు దొరకడు. పగలంతా ఒక మెరుగైన మనిషి కోసం వెతుకుతూ ఉన్నాను. సాయంత్రానికి అతనే అద్దంలో కనిపించాడు. ఎప్పుడైనా నేను అలిగి కూర్చుంటే నన్ను ఓదార్చేవారు ఎవరు? అందుకే సంతోషంగానే ఉంటాను. నా పెదాలు మౌనంగానే ఉంచుకుంటానులేండి. కళ్ళు ఏమైనా చెబితే క్షమించండి. మిత్రులారా, ఇది గాలిబు గీతాల్లోని అద్భుతమైనటువంటి కొన్ని అక్షరాల పరిచయము. చక్కగా చదువుకోండి, మళ్ళీ మళ్ళీ చదువుకోండి. డిస్క్రిప్షన్లో కూడా ఈ పంక్తులు పెడతాను. అలాగే మరో ఎపిసోడ్లో మరికొన్ని కవితల్ని మీకు గాలిబి పరిచయం చేస్తాను. వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.